హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము నిన్న 12th రోజు జరిగిన పేపర్ని అయితే చూద్దాము. ఈరోజు తెలుగు బిట్స్ ఏమొచ్చాయి, సైన్స్ బిట్స్ ప్లస్ మ్యాథ్స్, సైకాలజీ బిట్స్ అయితే అభ్యర్థులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ బిట్స్ ఏవేవి వచ్చాయనేది చూడండి. ఈరోజు జరిగే ఎగ్జామ్లో మీరు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనేది అయితే చూసుకోండి. ఇప్పుడు మనకి 2 డేస్ అయితే పేపర్ 1 అయితే జరిగింది. తర్వాత పేపర్స్ ఇంకా మనకి మొత్తం ఓవరాల్గా 5 ఆర్ 6 డేస్ అయితే ఉన్నాయి. ఈ 6 డేస్లో మీకు ఏ విధంగా వస్తుంది పేపరు, ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు ఎగ్జామినర్ అనేది అయితే చూద్దాము. నేను నిన్న ఆల్రెడీ పెట్టిన పేపరు, నేను ప్రీవియస్గా ఒక పేపర్ అయితే పెట్టడం అయితే జరిగింది, సైకాలజీ తెలుగు. ఆ వీడియో చూడండి. సేమ్ ఇక్కడ ఏ బిట్స్ అయితే వచ్చాయో ఆ బిట్సే వచ్చాయి. ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ అయితే చేయండి, వాటి నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఆ పేపర్స్ చేయండి. మీరు చేస్తే మ్యాక్సిమం చూడండి, ఇక్కడి బిట్స్ అక్కడి బిట్స్ 50% ఆర్ 60% ఇచ్చారు. అవి ఏవేవి ఇచ్చారు అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మాయా కంబలి ఇతివృత్తం ఏంటి అని అయితే అడిగారు. తెలుగులో ఎక్కువగా ఇతివృత్తం ప్రక్రియ నుంచి అయితే వస్తున్నాయి. రచయిత, రచనలు ప్లస్ పాఠం పేరు, అనవ స్వభావము. చూడండి, ఒక శత్రుతార్థకం కూడా ఒకటి ఇవ్వడమే జరిగింది. ఒక పొడుపు కథను కూడా ఇచ్చారు. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది. ఇక్కడ 4th ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచనలు. ఎక్కువగా మనకి జతపరచుము, సరి అయినది, సరికానిది అని అయితే అడుగుతున్నారు. తెలుగు ఓవరాల్గా కొంచెం మనకి టెక్స్ట్ బుక్ నుంచే వస్తున్నాయి. ఏదైతే మనకి సిలబస్లో ఇచ్చారో ఆ సిలబస్ నుంచే ఇస్తున్నారు. ఇక్కడ తెలుగులో ఈజీగానే ఉన్నాయి. చంపకమాల పద్యం గురించి అయితే అడిగారు. చిరుమాలిన్యం పాఠం యొక్క రచయిత గురించి అడిగారు. ఒకటేమో దిరుచటకార సంధి. ఈ సంధులు, సమాసాలు కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇచ్చారో అవే ఇచ్చారు. నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. అర్థాలు ఇచ్చి బట్టను జతపరచమని అడిగారు. ఉత్వ సంధి, సరళాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, వీటన్నిటిని పదాలను ఇచ్చి ఏ సంధి గుర్తించండి అని జతపరచమని అయితే ఇచ్చారంట. వర్ణమాల వర్ణపతి క్రమము అడగడం అయితే జరిగింది. అండ్ పాత్రలు, మమకారం పాఠంలోని పాత్రలు అడిగారు. సుగుణ, రాధ. పద్యం యొక్క వరుస క్రమం, ఒకటి పద్యం 4 పాదాలు ఇచ్చి వాటిని వరుస క్రమంలో పెట్టమని అడిగారు. ఇక్కడ వర్తమాన కాలము, భూతకాలం, భవిష్యత్ కాలానికి సంబంధించినవి కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి. ప్రకృతి ఒకటైతే ఇచ్చారు. ఖండకాం యొక్క లక్షణాలు అయితే అడిగారు. ఇక్కడ ఉపమా అలంకారం గురించి కూడా అడగడం అయితే జరిగింది. ఇక్కడ సైకాలజీ నుంచి చూడండి, పరిసరవాదులు, అనువంశికవాదులని ఇచ్చి జతపరచమని అయితే చెప్పారంట. చూసుకోండి, ఇక్కడ పరిసరవాదులు ఎవరు, అనువంశికవాదులు ఎవరు అని తెలిస్తేనే మీకు ఈజీగా మీరు జతపరచగలుగుతారు. ఆర్టీఏ చట్టం గురించి ఒకటి, వికాసం నుంచి 2 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. బాల్య దశలు ఇచ్చి వాటిని జతపరచమని. నేను నిన్న పెట్టిన పేపర్ చూడండి, బాల్య దశల గురించి మ్యాచింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చారు బిట్. నిర్వచనాలు ఒక నిర్వచనం కాదు, 4 నిర్వచనాలు ఇచ్చి వాటిని జతపరచమని అయితే చెప్పారట. అభ్యసన వక్రరేఖ దశ, ఈ అభ్యసన వక్రరేఖ గురించి కూడా బిట్ అయితే రావడం అయితే జరిగింది సైకాలజీలో. ఇక్కడ పొదుపు గణన నుంచి సూత్రం అయితే పెట్టడం అనేది జరిగిందంట. ఇవి చూడండి, నేను నిన్న పెట్టిన పేపర్లో ఈ బిట్ వచ్చింది, ఈ బిట్ వచ్చింది, ఈ బిట్ వచ్చింది. ఇక అనువంశికవాదుల గురించి కూడా ఒకటైతే బిట్ ఉంది. 3 బిట్లు అయితే ఉన్నాయి చూడండి ఆ పేపర్. ఇక డిఓసి ఫుల్ ఫామ్ ఏంటి అని అయితే అడిగారు. కోల్బర్గ్ యొక్క సిద్ధాంతం కూడా అడగడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఒక చాప్టర్ అయితే యాడ్ చేశారు కదా, టోటోకం ఈ స్కూల్ స్థాపించింది, దీని గురించి కూడా ఒక బిట్ అయితే అడిగారు.
బాబ్లే నిర్వచనం, బాబ్లేకి సంబంధించిన నిర్వచనము పియాజే యొక్క దశలు అయితే అడిగారంట, జాన్ పియాజేవి. ఇక్కడ పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, ఇది కూడా నేను నిన్న పేపర్లో ఉంది, ఈ బిట్ కూడా రావడం అయితే జరిగింది. డాట్ సామర్థ్యాల సంఖ్య అయితే అడిగారు, ఈసీసీఈ గురించి కూడా అడిగారు. దృష్టిలోపం జతపరచుమని అయితే ఇచ్చారంట. విద్యా లక్ష్యాలు, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఈ బిట్ కూడా నిన్న పేపర్లో వచ్చింది చూడండి. నేను ప్రీవియస్ పేపర్ పెట్టాను, ఆ పేపర్లో లక్ష్యతంత్రం గురించి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. చామ్స్కీ, వైగోట్స్కీ గురించి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. ఎన్సీఎఫ్ ఇక్కడ నోమ్ చామ్స్కీ, వైగాట్స్కీ గురించి కూడా వచ్చింది. ఎన్సీఎఫ్ 2005 జ్ఞాన నిర్మాణం, ప్రజ్ఞా లబ్ధించి కూడా ఒక బిట్ వచ్చింది. దగ్గొస్తుందండి, సారీ. ఇక్కడ సోషల్లో చూడండి, పంజాబ్ను బ్రిటిష్ ఇండియా విలీనం చేసుకున్న సంవత్సరం ఎప్పుడు అనేది అడిగారు. ఇక్కడ వర్తమాన మహావీరుడి మీద ఒక బిట్ రావడం జరిగింది. శివాజీ అష్టప్రధానుల గురించి కూడా ఒకటైతే అడిగారు. వరి, కాఫీ పంట పండించే దేశాలు ఏమిటి? ఆర్యులకు చెందిన వారెవరు? 10 లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరము. వారన్ హేస్టింగ్. ఇక్కడ పత్రరంధ్రాలు, పత్రహరితం గురించి, పోషక కణజాలం నుంచి ఒక బిట్టు, పెరుగుదలకు అవసరమైనటువంటి మూలకాలు, అలెగ్జాండర్, రాబర్ట్ క్లైవ్, నేలబొగ్గు, పెట్రోల్, విద్యుత్ కాలం. ఇక్కడ మ్యాథ్స్ నుంచి చూడండి, రాంబోస్లోని కర్ణాల పొడవు 10 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్లు. ఇక్కడ పొడవు ఎంత? దీర్ఘచతురస్రాకార తీగ పొడవు. ఈ క్వశ్చన్ అయితే మీరు చదువుకోండి. ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు వైశాల్యం. ఇట్లా మ్యాథ్స్లో అయితే ఈ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే మోడల్లో పేపర్ అయితే వస్తుంది. మీరైతే ఈ బిట్స్, ఈ టాపిక్స్ని ఎక్కువ అయితే చూసుకొని వెళ్ళండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దగ్గు బాగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.